పయనించే సూర్యుడు. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. బిల్ గేట్స్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. అందుకే హెల్మెట్ ధరించిన వారికి 1000 రూపాయల జరిమానా. హోంమంత్రి అనిత. మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11 ఎడిషన్లో ఆకట్టుకుంటున్న కళారూపాలు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది. వాహన చోదకులకు శిరస్త్రాణం అమలు జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్ లేని వారి నుంచి 1000 రూపాయల జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని తెదేపా సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశమని అనిత స్పష్టం చేశారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అది 1000 రూపాయల వరకు మనకి ఈరోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇది. సో నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. 2001 నుంచి 2024 వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర ఒక 4 సంవత్సరాలు 2021లో 7585 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష. ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినవి. 2022లో 7688 అధ్యక్ష. 2023లో 7516 అధ్యక్ష. 2024లో 6902 అధ్యక్ష. అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూసుకుంటే అధ్యక్ష 10,000 దాటినాయి అధ్యక్ష అన్ని కలిపి. వీటిలో అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు అధ్యక్ష. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు. టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరే ఆలోచించండి. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబుల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి.
ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా 961 బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర 1117 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీలు వేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా, లేకపోతే రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా, ఎందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష. ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు, అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు, కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు, కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎన్ రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీలో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంచు మోహన్ బాబు ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 26 మంది ప్రముఖ చిత్ర కళాకారులు హాజరయ్యారు. వారు రూపొందించిన అద్భుత కళాఖండాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 2014లో ప్రారంభించిన కార్యక్రమానికి ఏటా విశేష స్పందన లభిస్తోందని మంచు విష్ణు అన్నారు. దేశ విదేశాల నుంచి ప్రతిభావంతులైన కళాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచు మోహన్ బాబు, విష్ణు కలిసి వచ్చిన కళాకారులను సత్కరించారు. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 2014లో స్థాపించాం. ఇది 11వ ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం. భారతదేశంలోనే కాదు, బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు. ఈరోజు 11th ఎడిషన్ జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ. మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది. ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు 11th ఎడిషన్ కండక్ట్ చేయాలి.
కర్నూలు జిల్లా అదోని టూ టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి పట్టణ ప్రజలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎవరైనా అవాంఛనీయమైన సంఘటనలు, బెట్టింగ్, మట్కా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చేస్తే వాళ్లపైన కఠిన చర్య తీసుకోబడును. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో మీ జీవితాలు నాశనం చేసుకోకండి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తుంటే మాకు తెలియజేయండి. అదోని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదోని వైఎస్ఆర్ టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ సీఐకి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. అదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మన సాధారణ జీవితంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటి కూడా నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే గంజాయి కానీ, అలాగే మత్తు పదార్థాలు, ఇతర మత్తు పదార్థాలు సేవించి నేరాలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి గ్యాంబ్లింగ్, మట్కా, ఈ యొక్క గంజాయి లాంటివి చేయటము, దానివల్ల వచ్చేటువంటి ఆదాయాలతోటి మనము సంసారాలు బాగా వృద్ధిలోకి వస్తాయనేటువంటి ఆలోచనలు మానుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. అదేవిధంగా ఇతరత్ర అంటే కర్ణాటక లిక్కర్ కానీ, ఇంకా వేరే స్టేట్కి సంబంధించిన లిక్కర్ కానీ తీసుకొచ్చి వాటిల్లో వచ్చేటువంటి లాభాలు మనం ఆర్జిద్దాము అనేటువంటి ఆలోచనలు దయచేసి చేయొద్దు. అలాగే మనకు రాబోయేటువంటి రంజాన్ పండుగ కూడా ఉంది. సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇతర మతస్థులకి అందరికీ కూడా సహకరిస్తారని కోరుతున్నాము. ఎక్కడ కూడా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏవైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మా దృష్టికి తీసుకొచ్చి వాటిని చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా మమ్మల్ని చేస్తారని చెప్పేసి కోరుతున్నాము. ప్రజలందరూ కూడా మంచి భావంతో మంచి పనులు చేసి ఏదైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని చట్ట ప్రకారం మేము విచారించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ నేమ్ సార్? నా పేరు రాజశేఖర్ రెడ్డి, సిఐ అదోని టూ టౌన్. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతులై శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయ ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించినారు. అనంతరం రాజలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం పూజలు చేసినారు. వేద పండితులతో వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ శ్రీ రాజా కలిదిండి, కుమార రామగోపాల రాజా బహదూర్ నూతన వస్త్రాలు అందించగా డీసీ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఇంజనీర్స్ కోనేర్ చిత్రపటంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్య పూజా కార్యక్రమాల గురించి, అలాగే కైంకర్యాల గురించి, ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారని చెప్పి అర్చక ప్రముఖులను, దేవాదాయ శాఖ అధికారులను కూడా కలిసి సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 9వ నెల 2020 సంవత్సరాన ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్వాపరాల్లోకి నేను వెళ్ళను, కానీ CGF గ్రాంట్స్ కింద కొత్త రథంని తయారు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది, నిధులు ఇచ్చింది ప్రభుత్వం. కొత్త రథం తయారైనా పాత రథాన్ని ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ధారణ లేదు. మంచి వాతావరణం, చెట్లు నాటడం, ప్రకృతి బాగుండాలి, లోపలికి వచ్చిన భక్తుడికి ప్రాధాన్యత, విఐపికి ప్రాధాన్యత కాదు, భక్తుడికి ప్రాధాన్యత ఉండాలి. అధికారులు భక్తుడి ప్రాధాన్యతను బట్టే నడుచుకోవాలి. దేవాలయాల్లో IVRS సర్వే తీసుకుంటున్నాం మేము. ఇతర అనేక మాడ్యూల్స్లో ఈ సర్వేలు తీసుకొని దానిలో వెనకబడుతున్నటువంటి ఈవోలను ప్రోత్సహించడం, సమృద్ధిగా ఉన్నటువంటి JEOలు, అడిషనల్ ఈవోలు, తర్వాత చైర్మన్లు వాళ్ళకి ఒకసారి చెప్పి కొత్త పాలక వర్గాల్ని నియమించడం చేయాలనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. 5060 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో చెప్పిన విధంగా 10,000 రూపాయలు ఇవాళ ఆ యొక్క ధూపదీప నైవేద్యం స్కీమ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ రుద్రూరు వారి సేవలు అభినందనీయం. రుద్రూరు మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూరు వారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ లంక రవి, బోధన్ కెమెరా బ్యాంక్ మేనేజర్ సునీల్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రూరు లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూరు ప్రెసిడెంట్ KV మోహన్, పాఠశాల హెడ్ మాస్టర్ రామ్ సింగ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్యామ్ సుందర్ పహడే, పుట్టి సాగర్, ప్రశాంత్ గౌడ్, షామీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొసిగి మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన కేంద్రాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలను పరిశీలించడం చేయడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు S. ఈరేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన సెంటర్లలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించామని మండల విద్యాశాఖ అధికారి MVO పత్రికా ప్రకటన ఇచ్చారని, తీరా బుధవారం రోజు పరీక్షా కేంద్రాలను గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ను పరిశీలిస్తే విరిగిన బెంచీలు, పెద్ద రంధ్రాలతో ఉన్న బెంచీలు, కూర్చున్న బెంచీలకు వెనక భాగంలో ప్లైవుడ్ లేని బెంచీలు వేసి విద్యార్థులను విరిగిన బెంచీలపైన పరీక్షలు రాయిస్తున్నారని, ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంత ప్రాముఖ్యమో విద్యార్థుల జీవితాలకు సంబంధించినవని విద్యాశాఖ అధికారి MVOకు తెలియదా అని మండిపడ్డారు. పరీక్షలు రాసే విద్యార్థుల చేతులకు గాయాలైతే ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో విద్యార్థులు రూమ్ లోపలికి వెళ్ళడానికి రూమ్ నెంబర్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో కొద్దిసేపు విద్యార్థులు ఆందోళనకు గురి అవ్వడం జరిగిందని అన్నారు. బయటేమో 2వ రూమ్ లోపల ఏవో 3వ రూమ్ అని నెంబర్ వేశారు. బయట సరైన స్టిక్కర్ కూడా అతికించలేదని, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించలేని MEOపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. అలాగే విరిగిన బెంచీలు, ప్లేవుడ్ లేవు బెంచీలు తొలగించి విద్యార్థులు ప్రమాదాలు గురికాకుండా ఉండే బెంచీలు వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో
లేని పక్షంలో ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు దివాకర్, ముని, రాఘవ్, అరవింద్, మల్లికార్జున, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులకు అసౌకర్యంగా బెంచులు, మరి విరిగిన బెంచులు, చిరిగిన బెంచులు, ఈ విధంగా విద్యార్థులు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు. మరి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే సమయంలో ఏదైనా చేతికి గాయం అయితే ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ బెంచ్లు వెంటనే మార్చాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి అధికార ఆఫీసు ముట్టడించడానికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ ప్రధానమైన 3 కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నామని, అందులో ఒకటి ఎల్లండిపేట, నాగపాలెం, ప్రగడపల్లి, వింజరం రెవెన్యూ గ్రామాల్లో గత 3 దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి. 1/70 పీసా 2005 అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. పోలవరం R&R పునరావాస కాలనీలైన తెల్లవరం గ్రామానికి చెందిన నిర్వాహితులకు పునరావాసం కల్పించాలి. అడవికి, అడవి భూమికి భూమి ఇవ్వాలని, చెక్ డ్యాంలు లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నట్లు వంటి భూమి ముంపుకు గురవుతుంది. ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాంలను నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. జీవో నెంబర్ 3లో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ పాలకులకు ఎక్కడా కూడా నిమ్మక నీరెత్తినట్టు భూమి సమస్య గురించి కానీ, అటవీ హక్కుల సమస్యలకు సంబంధించింది కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా రకరకాలైనటువంటి మార్పులు వ్యవసాయంలో పిడి శర్మ గారు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఉన్నటువంటి పిఓ గారిని కలిసి డాక్టర్ జస్వంతరావు గారు, పిఓ అక్కడ ఉన్నటువంటి పిడి శర్మ గారు, ఐఏఎస్ అధికారి, భూమిని ఎందుకు వీళ్ళు పంచరు? మీకు భూమి కావాలి, బతకాలంటే భూమి కావాలి, సాగు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి విత్తనాలు కానీ, సాగునీరు కానీ అనేక కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి సంఘం, ఆ పోరాటంలో ఉన్నటువంటి ప్రజలే మీరు. ఇంతకు ముందే మన కళాకారులు పాడారు, కారం పార్వతి అక్కడ వృద్ధి చేసుకుని. మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత రామచంద్రమూర్తి చేతులు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయమని అంటే వేరే ఛానల్. సరే మిత్రులారా, నా పేరు ఎస్ ఝాన్సీ, నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా ఇక్కడ ఉండేటువంటి గత 3 దశాబ్దాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్య, సాగు సమస్య, అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ వందలాది మంది గిరిజనులతోటి సుమారు 40-50 గ్రామాల్లో వచ్చినటువంటి వాళ్ళందరితోటి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ 3-4 ఉన్నాయి. ఇంకా అనేక డిమాండ్స్ ఇందులో ఉన్నా ముఖ్యమైనటువంటి చెప్పాలంటే గత 3 దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి మా గిరిజనులకి సాగు హక్కు ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే ఆ భూములన్నింటినీ కూడా సాగు హక్కు కల్పించి గిరిజన వాళ్ళకి, వాళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం పునరావాసానికి సంబంధించిన దాంట్లో తెల్లవరం మొదలగు గ్రామాల్లో అసలు ఏ మాత్రం కూడా పునరావాసం లేకుండా ఇటాళ్ళటు విచ్ఛిన్నమైపోయి వాళ్ళ జీవితాలంతా కూడా ఇటోపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే వాళ్ళకు సరైనటువంటి పునరావాసం కల్పించి ఏదైతే ఉందో అడవికి అడవి, భూమికి భూమి, ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇంతకాలం ఇంకా వాళ్ళని పెండింగ్లో పెట్టడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ ఒకటి. 2, మూడవది ఏంటంటే ఈ ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్నటువంటి అనేక భూములకు సంబంధించిన దాంట్లో చెక్ డ్యాములు కట్టాలి. చెరువులు కూడా సరైనటువంటి కట్టలు లేక మొత్తం భూమి అంతా కూడా, సాగు చేసుకుంటున్నటువంటి భూమి అంతా కూడా ముంపుకు గురైపోతుంది. కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ తోటి చేసేటువంటి ఈ పనులన్నింటినీ కూడా ఇమీడియట్గా చేయాలని, అదేవిధంగా అటవీ ఉత్పత్తులకి చింతపండు, మరి జీడి, ఇలాంటి వాటికి కూడా సరైనటువంటి గిట్టుబాటు రేటు కల్పించాలి. జీవో నెంబర్ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి యువకులకి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి డిమాండ్స్ మీద ఈరోజు ఇక్కడ మేము వందలాది మందితోటి, పదుల సంఖ్యలో గ్రామాల్లో వచ్చినటువంటి గిరిజనులతోటి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.
హంద్రీనీవా ప్రాజెక్టు గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదు. మంత్రి రామనాయుడు 2021 నందు జగన్ ముఖ్యమంత్రిగా హంద్రీనీవా లైనింగ్కు టెండర్లు పిలుస్తూ జీవో ఇచ్చినప్పుడు వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు? మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019 నాటికే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్కుల సామర్థ్య పంపులను కూడా ఉపయోగించి నీరు తీసుకురాలేని వైసీపీకి హంద్రీనీవాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? రాయలసీమ నీటి ప్రాజెక్టులు పూర్తయి ప్రజలు బాగుపడడం పులివెందుల ఫ్యాక్షనిస్టులకు ఇష్టం ఉండదు. ప్రజల అభివృద్ధి అయితే వారి దోపిడీని ప్రశ్నిస్తారని వారికి తెలుసునని శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. వరకు అంటే జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఏదైతే ప్రస్తుతం మరి 2000 నుంచి 2200 క్యూసెక్కులు మాత్రమే సామర్థ్యం ఉంటే దీనిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని 3850 క్యూసెక్కులకి పెంచేటువంటి విధంగా మరి ఈరోజు పనులు మొదలుపెట్టి రేపు 2025 జూన్ కల్లా ఈ రెట్టింపు జలాలు HNSS లో ప్రవహించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 2200 క్యూసెక్కులకు పెంచేటువంటి విధంగా అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ని ఆ రాయలసీమ పర్టికులర్గా HNSS ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో 3240 కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనీవాకి 3240 కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పడం జరిగిందో మరి చాలా క్లియర్ గా అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా 0 కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం 216 దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం 2200 ఉన్నాయి. దీన్ని 3850కి ఇప్పుడు మనం పెంచబోతూ ఉన్నాం. అంటే ఏదైతే 1650 క్యూసెక్కులు అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో. దీన్ని తర్వాత మళ్ళీ 6300కి పెంచడం ద్వారా 4000 క్యూసెక్కులు పెరగబోతూ ఉన్నాయి. ఏదైతే 216 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా 216 నుంచి 400 వరకు చూస్తే ఇప్పుడు 1200 ఉంటే ఈ సంవత్సరం 2200 పెంచబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు. అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తున్నారని వీళ్ళు ఒక అపోహలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో 160 క్యూసెక్కుల నీరు అధ్యక్ష. అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం 3850 క్యూసెక్కులకి ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది 160 తీసేస్తే ఇంకా దగ్గర మరి 3700 క్యూసెక్కులు అక్కడే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్గా నెంబర్ 1 క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు అంటే ఇప్పుడు ఏదైతే ఈ HNSSకి సంబంధించి ఇప్పుడు 2000 క్యూసెక్కులు 2200 ఉన్న దాన్ని మనం 3850 పెంచడం ద్వారా ఏదైతే ప్రత్తికొండ ఈవేళ 37 చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రత్తికొండ నియోజకవర్గంలో. అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష 35 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా నందికొట్కూరు, కొడుమూరు, పాణ్యం, ఆలూరు, ఎమ్మినగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్నిటికి కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈరోజు నీరు నింపేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు 216 కిలోమీటర్ దగ్గర జీడిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ పెంచినటువంటి HNSS నీరు ఆ జీడిపల్లి రిజర్వాయర్ కి చేరుకోవడం ద్వారా ఆ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అధ్యక్ష మళ్ళీ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ గౌరవ సభ్యులు ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పెద్దగా అక్కడ ఏమీ నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఏదైతే HNSS ను మనం పెంచడం ద్వారా ఆ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంటే ఎక్స్పెషల్లీ ఉరవకొండ నియోజకవర్గానికి నీరు వెళ్తుంది అధ్యక్ష. అక్కడ చెరువులకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి BTP అధ్యక్ష ఒక కళ అధ్యక్ష ఇది ఏదైతే బైరవ అనే తెప్ప అంటే కళ్యాణదుర్గం, రాయదుర్గం కాన్స్టిట్యున్సీలకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే అప్పర్ పెన్నార్ అధ్యక్ష అంటే ఏదైతే రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష. అంటే ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే ఇక ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు ఈ కాన్స్టిట్యున్సీలకి
మరి డైరెక్ట్గా చెరువులకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ పెంచినటువంటి విధానం ద్వారా ఉందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 216 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ వరకు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ దగ్గర కూడా రాప్తాల్లో 43 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ధర్మవరంలో 17 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. పుట్టపర్తిలో 11 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 చెరువులే కాదు ఇంకా 195 అభివృద్ధి చేయాలని చెప్పేసి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా దాని మీద అన్ని కూడా ఎస్టిమేషన్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి కాకుండా హిందూపురం, పెనుగొండ, మడకసేర ఇవన్నిటికి కూడా హెచ్ఎన్ఎస్ నుంచే నీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేనేం చెప్తున్నానంటే ఏదైతే ఇప్పుడు 2200 క్యూసిక్కులు మాత్రమే ఉన్నటువంటి నీటిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3850కి ఈ సంవత్సరం పెంచి రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6300కి పెంచి మళ్ళీ భవిష్యత్తులో దీన్ని 8000కో 10,000కో రేపు బనకచెర్ల మరి ఏదైతే గోదావరి వరద నీరుని సైతం అక్కడ పోతిరెడ్డిపాడికి తీసుకువచ్చే బనకచెర్లకు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అంచెలంచెలుగా పెరుగుతుందో అది అంతా కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే చెరువులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను ఏదైతే నియోజకవర్గాలు చెప్పానో నియోజకవర్గాల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ కెనాల్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు వైండింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఎక్కడైతే వైండింగ్ ఫస్ట్ ఫేజ్ లో అంటే ఏదైతే లైనింగ్ జరుగుతూ ఉందో ఏదైతే సెకండ్ ఫేజ్ లో అక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే చెరువులు చెప్పామో అక్కడ చాలా క్లియర్ గా ప్రతి చెరువుకి కూడా ఓటీలు అంటే ఏదైతే ఆఫ్ టెక్లు అనేది మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.